వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మీడియాను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శిబిరంలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు పర్యవేక్షించారు. మెడికల్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ శిబిరాన్ని కార్మికులంతా వినియోగించుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. Specialization basic specification to the art to the architect which Ministry of Labour and Employment and Government of Telangana ఇద్దరి కోఆర్డినేషన్తో ఈరోజు హెల్త్ క్యాంప్ అనేది ఆల్ రిజిస్టర్డ్ బిల్డింగ్ వర్కర్స్ అందరికి కూడా మనము ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. సో హెల్త్ క్యాంప్లో కూడా చాలా వరకు అన్ని బ్లడ్ టెస్ట్ కానీ ఈవెన్ విజన్ టెస్ట్, ఆడియో టెస్ట్ మరియు ఈసీజీ మరియు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ అన్నీ కూడా చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా ఎవరైనా స్పెషలైజేషన్ కావాలంటే కూడా రిమ్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. సో మనం చూసుకుంటే మన జిల్లాలో కానీ మన కంట్రీలో కానీ ఇన్ఫార్మల్ ఎకానమీ అంటే మన ఎకానమీ మొత్తం కూడా రన్ చేసేది ఇన్ఫార్మల్ వర్కర్స్. అందులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అందరూ కూడా ముందుండి మన కన్స్ట్రక్షన్ కానీ మన ఏ వర్క్ చేయాలన్నా కానీ వాళ్ళ యొక్క తోడ్పాటు కావాలి. సో వీళ్ళు సాధారణంగా స్ట్రెస్ వర్క్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పనిచేస్తారు. కార్మిక సంఘంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు, ఎస్ఎన్ మేడం గారు వీళ్ళందరూ రావడం జరిగింది. అందులో మా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఈ 2 గంటల్లోనే 94 మంది ఇప్పటిదాకా చేయించుకోవడం జరిగింది. ఇది ఇంకా ముందు 3 రోజులు ఉంటుంది కాబట్టి ఈ 3 రోజులు ఇంకా భవన నిర్మాణ కార్మిక సంఘంలో వర్కర్స్ ఇక్కడికి వచ్చి చూపించుకోవాలని, ఇదే కార్డు లేని మనసుగా వచ్చి చూపించుకోవాలని కోరుతున్నాం. అదే ఇప్పటికి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు భవన నిర్మాణ కార్మికులకు కార్డు లేకున్నా అని కార్డు వేయించాలని చెప్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కార్డు వేయించుకున్నారు.